మధ్యాహ్నం నుంచి లేడంట. పోయినా నేను స్కూల్ కి నేను పోయేసరికి లేడాయనే వచ్చి తీసుకోవాలంట. తెలియదు అన్న పంపించిందని చెప్పిరంట. అసలు ఇంటి వరకే రాలేడు. ఈడేడ వెతుకుతాం ఇంటికి రాంది. ఇక్కడ వరకు రాలే కదా. స్కూల్ నుంచి ఎవరో తీసుకుపోయిందంట. ఏమో మేము పోతే అయితే పంపించిన నేను స్కూల్ నుంచి ఇప్పని అన్న ఇవ్వలేడని. అయితే పోయేసరికి లేదంటే టీచర్ చెప్తుందంటే ఎవరో తీసుకొని పోయినని చెప్తుందంట. ఎవరు తీసుకోవాలంట? మీరే పంపించినట్ట వేరే వాళ్ళని చెప్పిరంట. ఎవరు పంపించలే. నిజంగా లేడా? వాళ్ళెందుకు అబద్ధం చెప్తారన్నా లేడంటుంటే అంత ఈజీగా ఎట్లా వదులుతారు? ఎవరో వచ్చి తీసుకోవాలంటే లేపన్నా పనుకుంటావేంది నువ్వు? స్విచ్ ఆఫ్ వస్తుంది. సార్ది స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆమె మీదికి ఏం చేస్తావో నాకు భయం అవుతుందని చెప్పి సో ఇవాళ వచ్చేసి ఏంటంటే క్యా కర్ రే తుమ్ మమ్మీ కే ऊपर प्रैंक कर रहे. कैसा प्रैंक? भाई वाटर प्रैंक नहीं. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే స్కూల్ ప్రాంక్. సో ఇర్ఫాన్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు స్కూల్ నుంచి రాలే అని చెప్పి వీళ్ళ మమ్మీ మీద ప్రాంక్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇర్ఫాన్ అయితే రూమ్ లో పోయి దాచుకుంటాడు. రూమ్ లో దాచుకున్న తర్వాత వాళ్ళ మమ్మీ ఎట్లా టెన్షన్ ఫీల్ అవుతుంది, ఏమవుతుంది ఏంటి అనేది దీంట్లో నేను కూడా రూమ్ లో ఉంటాను. నాకు తెలియదు, మీరే చెప్పాలా. వచ్చి ఇర్ఫాన్ కనిపిస్తలేడు, ఇర్ఫాన్ లేడంట, ఎవరో తీసుకోపోయినా ఎవరో తీసుకోపోయారు. అన్న ఏడున్నాడు, అన్న తీసుకోండి. నేను యాక్చువల్లీ కింద రూమ్ లో వండుకుంటున్నా. సో గైస్ నెక్స్ట్ లెవెల్ వీడియో అనమాట. ఇర్ఫాన్ జిగా 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 జిగా. సో గైస్ నెక్స్ట్ లెవెల్ వీడియో అనమాట. ఇర్ఫాన్ బోలో గైస్ నేను మమ్మీ మీద ప్రాంక్ చేస్తున్నా. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. बोलो गिली गिली. टीचर को क्या बोलते? अरे आई लव यू नहीं, हाय टीचर बोलते. गुड मॉर्निंग टीचर. गुड मॉर्निंग. जानी जानी यस पापा. जानी जानी यस पापा. बोलो शोगा नो पापा. जानी बा नो पापा. ऊपरा ఇర్ఫాన్ అయితే మంచి స్కూల్కి రెగ్యులర్ పోతుండ అనమాట. సో కొన్ని రోజుల దాకా ఏడిచిండు, దాని తర్వాత ఇప్పుడు రెగ్యులర్ పోతుండు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీరు అట్లనే ఇర్ఫాన్ ఎప్పుడు బాగుండాలని బ్లెస్ చేస్తూ ఉండండి. చలో చలో బాగో 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 స్కూల్ స్కూల్ ఉదర్ ఉదర్ బాగో. అరే కర్రా కర్రా వాళ్ళు దాచిపెట్టారు. జల్దీ జల్దీ అరే ఉరికిరా. अरे इरफान कहाँ है? इरफान कहाँ है? इरफान इरफान कहाँ है? अरे ऐसा मम्मी मम्मी को बोलना. ओके गाइस बोलो. ओके गाइस. मम्मी పైన ప్రాంక్ చేస్తున్నా बोलो. बोलो या मम्मी పైన ప్రాంక్ చేస్తున్నా. సో గైస్ ఇర్ఫాన్ అయితే ఇప్పుడు దాచుకుంటాడు అనమాట. ఇర్ఫాన్ వా 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 చల్లో వాచ్ लो 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 దాచుకో దాచుకో. ఇగో పట్టుకో పట్టుకో. దాచుకున్నావా? దాచుకున్నావా? దాచుకున్నావాలో కెమెరా కెమెరా పట్టుకొని ఒకటి కెమెరా వీడియో తీయనట్టు ఉన్నారు. వీడియో తీసినట్టు ఉన్నారు. నువ్వు పోయి అక్క స్కూల్ కాడ లేడని స్కూల్లో లేడంట, ఎవరు తీసుకోపోయినని చెప్తున్నా. పోరి దా కెమెరా కూడానా? ఎవరు తీసుకోలేదు ఆమెకు డౌట్ రాకుండా తీరు. అక్క ఇర్ఫాన్ స్కూల్లో లేడు, తీసుకోపోయినా అంటుంది. నువ్వు తీసుకోమని తీసుకోవడానికి పంపించిన లేడైనా పిచ్చానికి ఏమన్నా లేడు స్కూల్లో. స్కూల్లో లేడంట, మధ్యాహ్నం నుంచి లేడంట. పోయినా నేను స్కూల్ కి నేను పోయేసరికి లేడాయనే ఎవరు వచ్చి తీసుకోవాలంట. తెలియదు అన్న పంపించిందని చెప్పిరంట.
నువ్వు చెప్తే లేడు అసలు ఆయన ఎవరు తీసుకోవాలి అన్న పేరు చెప్పి అన్న పంపించిన చెప్పినాను అన్న ఫోన్ నోరుగా పంపించిన అక్క నాకంటే ముందు నేనెందుకు పంపిస్తారు కానీ మళ్ళీ ఎవరో వచ్చి తీసుకురంటారా ఎవరో వచ్చి తీసుకోవాలని మా టీచర్ ఫోన్ చేసి అడుగు మరి ఫోన్ ఎక్కడ ఉంది నా ఫోన్ ఏంటి సామ్సంగ్ ఫోన్ చెప్పు మీ తమ్ముడు కానీ ఎవరైనా పోయినరా తీసుకురావడానికి ఎవరైనా నేను వేరే ఎవరిని పంపిలే ఈమెనే పంపించిన అన్న లేట్ నేను పోయిన పోయేసరికి లేడు కింద ఉండనుకుంటా ఎవరు తీసుకుంటారా ఎవరన్నా పంపించిరేమో చెప్పు मामी अब हारिका को भेज मैं स्कूल बच्चे को लेके आओ बोल के बच्चा नहीं है तो स्कूल में फिर कहाँ जाता रहता नहीं मालूम नहीं मालूम तो कैसे नहीं ये बोले टीचर कहते कौन क्या आके लेके गया बोल के बोले कहते कौन आके लेके तो जाके देखो जाओ इधर उधर कहीं भी ढूंढो कहाँ जाता बच्चा किधर गया అసలు ఇంటి వరకే రాలేడు ఈడేడ వెతుకుతాం ఇంటికి రాంది ఇక్కడ వరకు రాలే కదా స్కూల్ నుంచి ఎవరో తీసుకుపోయినరంట అన్నగానే చెప్పాక నడుపుతుంది అందుకే టీచర్ కి చెప్పాలి ఎవరు ఏంది టీచర్ అంత ఈజీ అట్లా చెప్తుంది నేను పోయేసరికి ఇర్ఫాన్ పోయిండు అప్పుడే అని అంటుంది వాళ్ళ పేరెంట్స్ తీసుకుపోమన్నారని వచ్చిందంట ఎవరు వచ్చి అట్లా చెప్పిందంట ఇటు వెళ్ళిపోయిండు ఎవరంటే వాళ్ళ వెంబడి వెళ్ళిపోతా ఉంటాడు తీసుకొచ్చినని చెప్పింది కదా తీసుకొచ్చిననే చెప్తారు నువ్వు పైనకి పోయి సైలెంట్ ఉన్నావు అని నేను వచ్చిండేమో అనుకున్నా లేవన్నా పండుకున్నావు నీకే చెప్తున్నా ఇర్ఫాన్ మన స్కూల్లో లేడంట ఇర్ఫాన్ స్కూల్ పోతే తీసుకెళ్ళిపోయినామని చెప్పి అదే వెళ్ళిపోయినా చెప్పారు ఏమో మేము పోతే వెళ్ళిపోయినా ఇంకో హారిక పంపించిన నేను స్కూల్ నుంచి ఇర్ఫాన్ ఇది ఎక్కువ అన్న ఇంకా ఇవ్వలేడని అయితే పోయేసరికి లేడంటే టీచర్ చెప్తుందంటే ఎవరో తీసుకొని వేయమని చెప్తుందంట ఎవరు తీసుకోవాలంట మీరే పంపించినట్ట కదా వేరే వాళ్ళని చెప్పిరంట ఎవరు పంపించలే నేను కూడా ఎవరిని మళ్ళా పంపించలేదు. గడవకోని. ఎప్పుడు పోతే నేనన్నా లేకపోతే అన్న చెప్పపురమే అనవరన్నా పోయి మజా కడుతురా టీచర్ ఫోన్ చేయి ఇర్ఫాన్ విషయంలో మజాక్ ఎందుకు కడతారన్నా స్కూల్ టీచర్ కి మేము ముగ్గురమే పోతాం పోతే ఎవ్వరు ఓరు తీసుకురానికి నేను అన్న ఈ రోజు ఇవ్వలేడని నిన్ను పంపిన నిజంగా లేడా లేదన్నా ఎవరో తీసుకెళ్ళిపోయారని తీసుకుపోయారంట. చెప్పింది వాళ్ళెందుకు అబద్ధం చెప్తారన్నా లేడంటుంటే కాదు అంత ఈజీగా ఎట్లా ఎట్లా వదులుతారు ఎవరో వచ్చి తీసుకోవాలంటే మీ పేరు చెప్పినాడు నా అన్న తీసుకురమ్మన్నాడు అని చెప్పినా అంటుంది కదా ఎవరు తీసుకున్నారంటే తీసుకెళ్ళండి మీ వాళ్ళు వస్తారు కదా అని అన్నా. ఎవరు తీసుకుంటారు ఒకసారి ఎవరన్నా మన వాళ్ళు పోయిరా జల్దీ ఫోన్ చేయండి. టీచర్ ఒకసారి ఎవరికి చేస్తున్నావు టైంకి పోవాలా మీరు కూడా లేట్ పోతారు ఏంటేడా? అదిగా ఎన్ని గంటలకు పోయినాం మనం? అర్ధరాత్రి రావాలి కరెక్టే పోయినాము, పోయే వరకే వెళ్ళిపోయి ఇర్ఫానే ఫస్ట్ పోయినంట అరే ఫోన్ చేయంటే చేస్తున్నా ఆగు వస్తాడు పో ఏంది వస్తాడు అంత ఈజీగా పట్టింపు లేదా పిల్లల మీద నీకు? టైం ఎంత వస్తాడు అవుతుందన్నా ఎవరో ఒకడు మరి? తీసుకొని వస్తాడు ఎడబోతాడు అన్నా, నీకు చెప్పండి వాళ్ళు తీసుకోవద్దు పోయి చూస్తా. వన్ అయిపోయిందన్నా ఎడికెళ్ళి వస్తాడు ఇంకా స్కూల్లో లేడంటుంటే లేపన్నా పనుకుంటావేంది నువ్వు ఎవరు తీసుకోవాలి స్విచ్ ఆఫ్ వస్తుంది సార్ది స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకో నంబర్ ఉంటుంది నువ్వు అట్లా పట్టుకోవడం టీచర్ నెంబర్ నా దగ్గర లేదు నా దగ్గర ఉంది ఆగు నేను ఇస్తాం అన్నా ఎవరు తీసుకుపోయినా మనకు చెప్తారు కదా మాట నీకైతే చెప్తారు కదా అరే తీసుకొని వస్తాడు ఓడో ఒకడు తీసుకొని వస్తాడు పో ఇంత సేపు అవుతుందన్నా తీసుకొచ్చేటోళ్ళైతే ఎప్పుడో తేవాలి కదా ఒకటి పోయి చూడు అంత సైలెంట్ గా వండుకున్నామన్నా ఒక మాట కూడా చెప్పాలి కదా అన్న. బయట ఏడే పోతాడు పిల్లలంటే ఇంత కూడా లేదు అరే పిల్లలు అరే రాక వస్తాడు మరి ఓడో ఒకడు పోయిద్దాం. తీసుకోండి ఎంత టైం బండి అవుతుంది తీసుకుంటాం. టైం ఎంత అవుతుంది అది పోతుందన్న అయితే పోగలదు అక్క, అక్క. వస్తుంది. ఏడో పోతాడు వస్తాడు ఏమొస్తాడన్నా ఇంత సేపు అవుతుంది అవి పోతుంది ఇప్పుడు వేడి పోతున్నాం మళ్ళా లేస్తున్నా పడుకున్నాడు కాదక్క పోయి ఎత్తుకుదామా ఎవరైనా తీసుకోవాలేమో ఫోన్ దా మనమే పోదాం వెతుకుదాం దాన్నాడు
ఆమె మీదికి పోయింది ఏం చేస్తావు నాకు భయం అవుతుంది అని నువ్వు ఆయన మేము లేట్ పోయినామని చెప్తున్నాం స్పందన, మేము లేట్ ఎందుకు పోతాము? ఈమెకి లేట్ వచ్చి అలవాటు అయిపోయింది కదా, మనం లేట్ పోతాం అనుకుంటుందేమో. కాదు స్పందన, మేము లేట్ పోయినందుకు వాడు వెళ్ళిపోయినని చెప్తారు మళ్ళీ. ఎవరు 12:50 మేము 12:30కే పోతున్నాం. 12:30 కాడ మేమే ఫస్ట్ తీసుకొస్తున్నాము. నువ్వు మా పేరు చెప్తున్నావు, మా వల్ల వెళ్ళిపోయినా అనుకుంటారు మళ్ళా. మీరే లేట్ పోతారు, అందుకే వేరే లెక్కలు. పట్టించుకోవాలా పిల్లగాన్ని. బాబు అయింది కదా పండుకో. అదే మాట్లాడుతున్నా. ఏంది మాట్లాడేది నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నా పండుకుంటున్నావు. వస్తాడు ఓడో కూడా అన్న నీకు ఒక ఫోన్ చేస్తాడు కదా అన్న, నీకు ఒక ఫోన్ చేస్తాడు కదా అన్న ఎవరు? ఉన్నాడంట. ఉన్నాడంట, ఫోన్ వచ్చిందంట. ఆగు. వీడు బబ్బువాడు తీసుకొని వచ్చిండు. అరే చెప్పాలి కదరా బాబు. అరే అరే ఎంత భయపెట్టించినావు? అరే ఒక మాట చెప్పాలి కదరా అన్న. డేంజర్ ప్రాంక్ చేసేసి వాళ్ళ మమ్మీ మీద. సో గైస్ చూసిరా ఇర్ఫాన్ గారు ఇట్లయితే డేంజర్ నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చేసిండు అనమాట. किधर गए बेटा बोलो. మమ్మీ కలకయ్య అయ్యా వాడు చూడు ఎంత తెలియదు. ఇద్దరు కావాలండి. ఇక ఇర్ఫాన్ తుమాకు మమ్మీ మమ్మీ ఉన్నా పప్పా అన్న ఇప్పుడే అక్క చెప్పింది అన్న. నీకు ఇర్ఫాన్ తుమాకు కోనోనా మమ్మీ ఉన్నా పప్పా ఉన్నా? మమ్మీ ఉన్న పప్ప ఉన్న చూసా ఇద్దరు పేరు చెప్తాడు, ఒక్కరి పేరు చెప్పాడు. पापा अच्छे मम्मी अच्छा है మమ్మీ పప్పకే ఎప్పుడైనా ఒక అట్లనే ఉండాలి మరి పిల్లలు. పుషటే సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇర్ఫాన్ జానీ ఎస్ పాప బోలో. రాని రాని ఏ పప్ప ఇటి షోగ నో పప్ప చాని మా నో పప్ప బడా చిట్టి చిలికమ్మ చిట్టమడా గచ్చే బోలో. అమ్మ కుటినా తొట్టలవో పట్టదితవా కుటపితవా హరిలో రంగ హరే హరిలో రంగ హరే మర్చిపోతాడు. మూడు మమ్మీలు ఉన్నాయని చెప్తున్నారు. సో గైస్ చూసారు కదా ఇట్లా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఎంత క్లెవర్ అయిపోయాడు మీ అందరు చూడొచ్చు. ఏవేళగా కాకుండా నాలాగా చదువుతుండు. बोलो बात करो. हाँ किसके ऊपर? 1 2 3 बोलो. 1 2 3 హాయ్ సబ్స్క్రైబర్స్. సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంతగానం ప్రేమించినందుకు. అంత పెద్ద లిస్ట్ రాదన్న. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ప్రేమించినందుకు. పానీ పేక్తుమా అంటున్నాడు. टीचर को क्या बोले? आई लव यू बोले. टीचर क्या बोले? बाड़े मारे. पट्टे पट्टे बाड़े इडली कौन का है टीचर? मैं काय टीचर क्या क्या इसका नाम क्या है? टीचर हाँ आई लव यू बोलो. ऐसा ऐसा आई लव यू ఐ లవ్ యూ రజా. इरफान इसका नाम क्या है? इसका नाम బట్టా बट्टा. ఇంకా ఇంకా బక్క पक्का దా अर्चना వెళ్ళి పోతున్నాయి చెప్పిస్తారా? कौन कौन सा है? उन्हें चटे चोर कौन है? मैं साथ है चोर कौन है? चोर चोर कौन है?
మీద అయితే అందరు ఆడాల మనిషి దోచేసుకున్నారు पापा चोनी హారిక చోర్ ఇలాంటి బుద్ధులు లేవు రా మా అన్నకి. సో టీచర్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి చదివించినందుకు अरे केले चप గచ్చే బోలో ये మంచి చదివిస్తున్నారు अरे चल बच्चा అందరు సిగ్నల్ స్కూల్ జాయిన్ కండి मुझे चाहना है ఇర్ఫాన్ కి స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్ కూడా దొరికింది ఆమె పేరు బెస్ట్ ఫ్రెండ్ ఇర్ఫాన్ వట్కరా పో అరే మామ్ అరే రన్ను కొట్టేసిండు ఇంట్లోకి. ఇప్పుడైతే ఇర్ఫాన్ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ అయితే చెప్తాడు ఇర్ఫాన్ పేరు वाटर प्रैंक कर दो वाटर प्रैंक नहीं स्कूल में बेस्ट फ्रेंड कौन है तेरा टीचर टीचर नहीं टीचर नहीं दूसरा नाम बोलो लड़की का नाम ఏమ పేరు ఉంటది लकी लकी आपका बेस्ट फ्रेंड मेरा बेस्ट फ्रेंड बट्टा बोलो बट्टा कौन है నా ఇర్ఫాన్ బెస్ట్ ఫ్రెండ్ లక్కీ అంట బెన్నర్ వద్ద పిలుస్తుంది बेन 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 बीएन జల్దీ రా आओ सकते आओ इधर आओ ఇడికి రా జల్దీ ఎంతసేపు ఇద్దరు ఆవు బెన్నర్ ఇద్దరు ఆవు క్లిప్ పట్టేదంటే వద్దేదాడ తీసుకురా క్లిప్ పట్టేదాడ यंगेस्ट प्रैंक स्टार बोलते इरफान बोलते बया बोरान इरफान मैं अच्छा है मैं नहीं भी अच्छा नहीं है నాకు కూడా స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నాడు మీ స్కూల్ इनकी ఏడవైనా బెస్ట్ ఫ్రెండ్లు ఉంటారు 10 మంది గర్ల్ ఫ్రెండ్లు ఉంటారు ఏ ఇన్స్టిట్యూషన్ అయినా నీకు లేని గర్ల్ ఫ్రెండ్లు బెస్ట్ ఫ్రెండ్లు ఉన్నారా వానపాం విధవ తొండం తీపిన గున్న ఏనుగు మొహలా మొహం చూడు పోతావు రే నాశనమైపోతావు जनरेशन అంటే बाबूजी बोलो रक्तम ऐसा नहीं करना बोलो तू नहीं करना सबसे बात कर रहे లక్కీ नहीं मजाक 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 ఓ చూసుకున్నట్టయితే అక్క అయితే టెన్షన్ పడ్డది అనమాట నేనే తీసుకుపోయిన అక్క అని ఏడికి పట్టుకోవాలి మరి ఆ క్లిప్లు పెడతారో టెన్షన్ టెన్షన్ నాకేం తెలుసు టెన్షన్ ఉంటారా వాడు ఇంకో 2000 పిల్లోడు 2000 అన్ని తెలుసు ఆయనకి తీసుకొని మమ్మల్ని అమ్మేస్తాడు ఆడు ఇంకా నేనైతే చాలా అంటే చాలా టెన్షన్ పడ్డా అనమాట ఇప్పుడు నాకనే కాదు ఎవరికైనా పిల్లలంటే ఇష్టమే ఉంటుంది ఆవు మా పిల్లలు కూడా చంపిపోతే నేను టెన్షన్ పడతా. కనిపిస్తలేడు అంటే టెన్షన్ నువ్వే ఒక పిల్ల నీకు ఇంకా పిల్లలా నువ్వు ఒక పిల్ల కాదు బట్టా పిల్లోడు పిల్లోడు సో ఇప్పటి నుంచి ఇట్లాంటి ప్రాంకులు చేయకండి నా మీద అని కాదు ఎవరి మీద ఎవరు చేయకండి ఎందుకంటే వేరే అంటే లో బీపీ వచ్చి కింద పడిపోవడం హార్ట్ అటాక్లు కూడా వస్తాయి టెన్షన్ లా సో ఇట్లాంటివి ఏం చేయకండి పిల్లలు అంటే చాలా ఇష్టం ఉంటుంది అందరికి పిల్లల మీద అయితే ఇంకోసారి ఇట్లాంటి ప్రాంకులు చేయకండి फिर चुप जाते इरफान फिर चुप जाता मम्मी कैसा करते मम्मी को टेंशन करना करना ఐ లవ్ యూ మమ్మీ Daddy. हाँ?